శ్రీ గురుభ్యో నమ. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, రణవాక్షరమగు ఓ మిథ్యేకాక్షరం బ్రహ్మయను వాక్యము వంటిది కాదు. ఎరుకకు వాచ్యార్థ లక్ష్యార్థము చెప్పినట్లు బట్టబయలునకు చెప్పబడవు. శుద్ధాత్మ గాని చైతన్యము గాని విచారించగా శూన్యమేనాయనని అచల ఋషుల భావము. ఎలాగనగా, మనస్సు లేనప్పుడు తెలివి ఎక్కడికి పోయెనో, మనస్సు మేలుకొనినప్పుడు తెలివి ఎక్కడి నుండి వచ్చునో అది ఏ దేవుడు. దేవుడు సర్వవ్యాపి కనుక నీ శరీరము నందును ఉండవలే కదా. అంటే ఎరుకలేనట్టి గాఢ నిద్ర యందును ఏ ఆనంద స్వరూపమున్నదో అది ఏ దేవుడు. ఆనందమనియు, సుఖమనియు, చైతన్యమనియు, నిత్యమనియు ఇట్లెన్ని గుర్తులను దేవుని ఎరుంగుటకై ఊహించు ఉన్నవన్నీ కూడా ఉంచుకున్నారు. ఊహ మాత్రం. ఈ గుర్తులన్నీ ఎరుక చేతనే పెట్టబడినవి. కానీ ఆ దేవునికి ఏ పేరును లేదు. తెలుసుకొనుటకై తెలివి చేత ఇన్ని పేర్లను ఉంచి ఉన్నారు. కారణము లేక పేర్లను పెట్టలేదు. శిష్యుని అవగాహన కోసం బయలని, బట్టబయలని, అచలమని, పరిపూర్ణమని అనేకముగా శిష్యునికి అవగాహన కోసమే తెలివి చేత ఇన్ని పేర్లను ఉంచి ఉన్నారు. కారణము లేక పేరు పెట్టలేదు. బట్టబయలనుచు మొట్టమొదలు దేనికి మొట్టమొదలు పేరు లేదు. అట్టి కారణములకే లక్షణములని పేర్లు. ఈ లక్షణములు గల స్వరూపమే దేవుని స్వరూపము. నేను అనినచో అజ్ఞాని. స్థూల సూక్ష్మ కారణ మహాకారణములను భ్రమించును. మహాకారణమనగా తెలివి. జ్ఞాని తనలోనున్న దేవుని స్వరూపమే తానని గ్రహించును. ఆ జ్ఞాని అర్థమే వాచ్యార్థం. జ్ఞాని భావము లక్ష్యార్థం. అజ్ఞాని అర్థమే వాచ్యార్థం. జ్ఞాని భావము లక్ష్యార్థం. సర్వత్రా వ్యాపించిన స్థూల సూక్ష్మ కారణ మహాకారణాత్మిక సమిష్టినే దేవుడుగా అజ్ఞాని వాచ్యార్థముగా భావించును. సర్వవ్యాపకముకు సచ్చిదానంద స్వరూపమునే దేవుడని లక్ష్యార్థపూర్వకంగా జ్ఞాని గ్రహించును. అజ్ఞాని గ్రహించడు వాచ్యార్థములు భిన్న భిన్నములుగానున్నవి. అజ్ఞాని గ్రహించిన లక్ష్యార్థములకు ఏకత్వము సిద్ధించి ఉన్నది. ఆ మహావాక్యములు 4 ఈ వాక్యములందును ఏకత్వమునే బోధించును. ప్రజ్ఞానం ఆనందం బ్రహ్మ. ఆ తెలివికి హేతువునే ఆ ప్రజ్ఞాన స్వరూపమును, ఆనంద స్వరూపమును ఏదో అది ఏ దేవుడు. ఆ మహావాక్యము ఋగ్వేదములోనిది. అహం బ్రహ్మస్మి, అహం నేను అనగా జ్ఞాని. లక్ష్యార్థభూతమగు దేవుని స్వరూపమే బ్రహ్మ దేవుడుగా, హస్మి హైతిని, సర్వత్రా వ్యాపించిన దేవుడే నా స్వరూపముగా నున్నాడు అని లక్ష్యార్థముపై దృష్టిని వ్యాపింపజేయు. ఇది యజుర్వేదములోని మహావాక్యము. తత్వమసి ఇది సామవేదములోని ఉపదేశ వాక్యము. తత్ అది, త్వం నీవు, అసి అయితివి, అది నీవైతివి. ఈ వ్యష్టి సమిష్టి రూపమైన
ఆ స్థూల సూక్ష్మ కారణ మహాకారణములను త్రోసివేయగా ఆ మిగిలినట్టి సర్వవ్యాపకమైన ఆ దేవుని స్వరూపమే నీవైతివి అనే గురువు ఉపదేశింపగా అయమాత్మ బ్రహ్మ, ఇది అథర్వణ వేదములోని సమాప్తి వాక్యము. ఇచ్చట నీవు నేను లోకము మొదలైన ప్రాపంచిక దృష్టి లేదు. అయం ఈ ఆత్మ, ఆత్మయే బ్రహ్మ, దేవుడు, ఈ ఆత్మయే దేవుడు అని శిష్యుడు గ్రహించి ఊరకుండును. ఆ సర్వ మంత్రములను ఈ జీవ బ్రహ్మైక్యమునే బోధించును. జీవుడనగా స్థూల సూక్ష్మ కారణ మహాకారణములను గ్రహించి జీవ బ్రహ్మైక్యమునన్నంతని అవివేకులు భగ్గున మండుదురు. ఆ సూక్ష్మ దృష్టితో ఆ సద్గురు ఉపదేశపూర్వకంగా గ్రహింపవలెను. అంటే ఏతన్మిద్య శుద్ధ వ్యత్ కించిన్ నాస్తి. ఏతత్ ఈ స్థూల సూక్ష్మ కారణ మహాకారణ రూపముకు వ్యష్టి సమిష్టి అంతయు మిథ్య, నిజము కాదు అని త్రోసివేయగా శుద్ధ వియత్ నిర్మలమైన ఆకాశము వలె ముండ్ల పొదలచే నిండిన ప్రదేశమును కొట్టివేయగా బయలెట్లు చిక్కు లేకుండా పరిశుద్ధముగా నుండును. నేతి నేతి ఇది నేతి ఇది, ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు అంటూ ఒక్కొక్క దాన్ని తీసివేయగా ఆ బయలెట్లు చిక్కు లేకుండా పరిశుద్ధముగా నుండును. అట్లే ఈ విష్టి సమిష్టి రూపముగు స్థూల సూక్ష్మ కారణ మహాకారణములను జాగ్రత్త స్వప్న సుషుప్తి తురియములను విశ్వ తైజస ప్రాజ్ఞ కూటస్థులను త్రోసివేయగా పరిపూర్ణమై అచలమై ఉన్న పరిశుద్ధ దేవుని బాగుగా సులభముగా ఆ సద్గురుమూర్తి అంటే అచల పరిపూర్ణ నిజగురు, అట్టి నిజగురువు ద్వారా తెలుసుకొని దేవుని ఎందే లీనమై ఉండును. సమయమున కించిత్ కొంచెమైనను నాస్తి లేదు, ఈ నామరూపములేమియూ లేవు, లేక దేవుడు ఒక్కడే తనకంటే రెండవది లేక ఉన్నాడని అచల ఋషుల సిద్ధాంతము. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.